స్థాపించినటువంటి ఆర్టీటీ ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది పేద ప్రజలకు విద్య, వైద్య, ఉపాధి, క్రీడా, వ్యవసాయ రంగాల్లో లేని సేవలు చేసిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి 56 సంవత్సరాలుగా సేవలు చేసినటువంటి ఆర్టీటీకి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విదేశీ నిధులు రాకోకుండా అడ్డుకోవడాన్ని పూర్తిగా తప్పుపడుతూ మరి ఈ కేంద్రం విదేశీ నిధులు అడ్డుకోవడాన్ని ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఈ ఆర్టీటీని కాపాడుకోవాలి, ఆర్టీటీని రక్షించుకోవాలన్నటువంటి సదుద్దేశంతో ఈరోజు అనంతపూర్ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పొలికేక ఆధ్వర్యంలో దాదాపు 10,000 మంది పైచులకు ఒక పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు 3 పార్టీలు ముచ్చటగా కూటమి ఏర్పరచుకొని అధికారం చేపట్టిన తర్వాత పేద ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరగడం మరియు అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా నెట్టివేసే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు ఈ జనసేన, తెలుగుదేశం పార్టీలు మాట్లాడలేకపోతున్నాయని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు ఎక్కడో స్పెయిన్ దేశంలో పుట్టి ఈ జిల్లాకు వచ్చి కూడు లేని వారికి కూడు, గుడ్డ లేని వారికి గుడ్డ, కటిక పేదరికం చీకట్లో బతుకుతున్నటువంటి వారికి గూడు కల్పించడం తప్ప ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. మరి ఈ రోజు కేంద్రంలో బీజేపీ అధికారం ఎప్పుడైతే చేపట్టిందో అప్పటి నుంచి ఆర్టీటీ పైన అనవసరమైన నిందారోపణలు చేస్తూ వాటిని సాకుగా చూపి ఈరోజు విదేశీ నిధులు రాకోకుండా అడ్డుకట్ట వేయడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు. మరి బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తుంది? మరి ఆ ప్రభుత్వాన్ని నిలదీసి అడగాల్సిన బాధ్యత రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లేదా అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఇలాంటి విషయాల్ని దాదాపు 5 మాసాలుగా ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ మంజూరు చేయాలని చెప్పేసి వివిధ రూపాలలో రకాలుగా ఉద్యమాలు. మరి అనంతపూర్ జిల్లాలో ఎక్కడా లేనటువంటి కార్పొరేట్ విద్య, వైద్యాన్ని అందించే క్రమంలో బత్తలపల్లి, కనేకల్లో, కళ్యాణదుర్గంలో లక్షలాది మంది పేద ప్రజలకు నాణ్యతతో కూడుకున్నటువంటి వైద్యాన్ని అందించినట్లు కూడా మనం అందరూ చూస్తూనే ఉన్నాం. మరి అటువంటి ఆసుపత్రులు కూడా అతి తొందరలో విదేశీ నిధులు ఆపేశారు కాబట్టి దానిలోకి నిధులు లేకపోవడంతో ఆ ఆసుపత్రులు కూడా అతి తొందరలో మూసివేసే పరిస్థితి ఏర్పడుతుంది. నిజంగానే ఈ కళ్యాణదుర్గం, కనేకల్లు, బత్తలపల్లి హాస్పిటల్ మూసేస్తే మాత్రం మీ ఇల్లుకి బీగాలేస్తాం రాజకీయ నాయకులారా, జాగ్రత్త. ఎందుకంటే ఇది మేము వ్యక్తులు చెప్తున్న మాటలు కాదు, పేద ప్రజలు లక్షలాది మంది గొంతులు చెప్తున్నటువంటి మాటలు అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేస్తూ ఈ బీజేపీ, జనసేన, టీడీపీలు 3 ఏకమై ఈ ఆర్టీటీని దూరం చేస్తే ఈ పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుకోవచ్చు. మా పరిపాలన ఏ రకంగా పరిపాలించిన అడిగేవారు ఉండరు. ఈ ఆర్టీటీ ఉంటే ఆలోచన తెప్పిస్తుంది, ప్రశ్నించే విధానం తెప్పిస్తుంది, చదువు నేర్పిస్తుంది, బుద్ధి జ్ఞానం నేర్పిస్తుంది, సమాజంలో అందరూ మనుషులే అన్నటువంటి ఏకైక నినాదాన్ని తీసుకెళ్తాది. మరి ఇట్లాంటి ఆర్టీటీ వల్ల మనకి చాలా నష్టం జరుగుతుందనే రకమైనటువంటి దుర్బుద్ధి, దురుద్దేశంతోనే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశంలో ఒక కూటమిగా ఏర్పడి ఇంత ద్రోహం చేస్తున్నాయి ఈ అనంతపూర్ జిల్లా ఉమ్మడి పేద ప్రజలకు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మరి ఖచ్చితంగా ఈ పవన్ కళ్యాణ్ గాని, నారా చంద్రబాబు నాయుడు గారు గాని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో మాట్లాడి తక్షణమే ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయించాలని చెప్పేసి ఏకైక డిమాండ్ని ఈ రోజు మేము బహిరంగంగా తెలియజేయడం కూడా జరుగుతుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా గతంలో చూశాం, రాజకీయ నాయకులకు పేద ప్రజలు ఏ గతి పట్టించారో, ఏ రకమైనటువంటి పరిణామాలు ఎదుర్కొన్నారో రాజకీయ నాయకులు అనేది తెలిసిన విషయమే. అది పునరావృతం అయ్యి తీరుతుంది. అది అనంతపూర్ జిల్లా నుంచే మొదలవుతుందని చెప్పేసి కూడా ఒక హెచ్చరికగా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం.